హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు మనకు లెవెల్ 1 నుండి లెవెల్ 10 వరకు క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అవుతుంటాయి. ప్రజెంట్ పర్సంటేజ్ చాప్టర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఫాలో కండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి తన ఆదాయంలో 5% ప్రయాణానికి, 5% ట్రావెల్ గంట, మిగతా దానిలో 20% అంటే మిగతా ఎంత ఉన్నాయి 95%. 95%లో 20% ఫుడ్కి యూజ్ చేసిండు. ఓకేనా, ఆ తర్వాత 120 దానం చేసిండు. ఇవంట మనకు 120 రూపీస్ అంట ఆయన దానం చేయడం జరిగింది. అతని వద్ద ఇంకా 1400 ఉన్నాయి. అతని ఆదాయం ఎంత? అతని దగ్గర రిమైనింగ్ 1400 ఉండడం జరిగింది. ఓకేనా, రిమైనింగ్ 1400 ఉండడం జరిగింది. ఈ 95లో 20% అంట ఫుడ్కి తీసుకున్నాడు. సో ఆల్రెడీ మనకు 5 తీసేసినాం. 95లోకి వెళ్ళి 20% ఈజ్ ఈక్వల్ టు 19% అయింది. 9 9 18 ప్లస్ 0.5 ఈజ్ 1. సో టోటల్ 19 అయింది. సో 95లో 19 తీసేస్తే మనకు 20 తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 95లో 20 తీసేస్తే 75 అయితే 75 ప్లస్ 1 మనకు 76 అయింది. సో 76% మనకైతే రిమైనింగ్ ఉంది. ఈ 76% ఈ టోటల్ ఇవి రెండింటి 76%. ఎందుకంటే 1400 మిగిలిన ఇందులోకి వెళ్ళి మనకు ఈ 76లోకి వెళ్ళి 120 అనేది దానం చేసిండు. సో 1400 ప్లస్ 1520 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో 76 2 1520, 100% ఈక్వల్ టు 2000 రూపీస్. ఓకేనా, 2 నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఒక దుకాణదారుడు ప్రకటించిన ధరపై 20% తగ్గింపు ఇచ్చిన 12% లాభం పొందాడు. 100% మార్క్ ప్రైస్ అంట, 20% డిస్కౌంట్ ఇచ్చిండు. అయినా సరే అతనికి 12% అంట ప్రాఫిట్ అయితే వచ్చింది. దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద. ఓకేనా, సో కొన్న ధర 750, ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనకి ఇచ్చాడు 750. ఓకేనా, అయితే ప్రకటించిన ధర కనుక్కోమన్నాడు. మార్క్ ప్రైజ్ ఎంత, ధర ఎంత కనుక్కోమన్నాడు. ఓకేనా, ఇక్కడ మనకు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది క్యాష్ ప్రైస్ మీద? 750 రూపీస్ మీద 12% వచ్చింది. ఓకేనా, 700 రూపీస్ మీద 12% అంటే 10%. 75 అయితే మనకు 2% వచ్చేసి 7.5. సో 15 రూపీస్ అయితే. సో టోటల్ 90 రూపీస్ అయితే అవుతుంది. ఓకేనా, 90 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది దీని మీద. సో 90 రూపీస్ అయితే 840 రూపీస్ అవుతుంది టోటల్. ఓకేనా, మనకు 750 ప్లస్ 90 840 రూపీస్. సో మనకు మార్క్ ప్రైస్ ఎంత ఇచ్చిండు? 100 ఇచ్చిండు. 100లో 20% డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే 20% డిస్కౌంట్ ఇచ్చిండంటే ఎంత పర్సెంట్కి అమ్మినట్టు? సో మనకి ఇక్కడ 80% రిమైనింగ్ ఉంది. 80% ఈక్వల్ టు మనకి 840 రూపీస్ అన్నట్టు. ఓకేనా, 840 రూపీస్కి అమ్మిండు. 12% ప్రాఫిట్ వచ్చింది 90 రూపీస్. ఓకేనా, ఇక్కడ 100% ఫైన్ చేయమన్నాడు. మార్క్ ప్రైస్ ఫైన్ చేయమన్నాడు 100%. సో 4 24 25 4 ఎక్కం 4 2 4 ఎక్కం 210. సో ఇంటూ 5 చేస్తే మనకు 5 20 1000 అంటే ఎగ్జాంపుల్ 5 20 100. సో 1000 200 చేస్తే అదేవిధంగా 10 5 50. సో 50 టోటల్ 1050 రూపీస్ అయితే మనకు అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 15 వస్తువులు కొన్న ధర 12 వస్తువులు అమ్మిన ధరకు సమానం, లాభ శాతం ఎంత అనేది అడిగిండు. సో 15 వస్తువులు కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 12 వస్తువులు సేలింగ్ ప్రైస్ అన్నట్టు. ఏం లేదు కాస్ట్ ప్రైస్ బై సేలింగ్ ప్రైస్ చేసినా వస్తుంది. లేదా డిఫరెన్స్, ఈ రెండు వస్తువుల యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో అది ప్లస్ సేలింగ్ ప్రైస్ చేసినా వస్తుంది. సేలింగ్ ప్రైస్ ఎంత ఉంది? 12 ఉంది. సో ఎంత? 3 ఎక్కం 3 4. సో 1/4 ఇంటూ 100 చేస్తే మనకు 25% అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా చేసినా కూడా మనకు 15/12 3 5 3 4. సో 1 పార్ట్ ఎక్కువ ఉంది. 1 పార్ట్ 1/4 ఇంటూ 100 25%. ఈ విధంగా చేసినా కూడా వస్తుంది. ఈ క్వశ్చన్ చూస్తే చాలా టఫ్గా ఉంది కదా, బట్ దీన్ని ఏ విధంగా ఈజీగా చేయాలో చూద్దాం. ఓకే, ఎన్నికల్లో 10% మంది ఓటర్లు తమ ఓట్లు వేయలేదు. 100% ఉన్నారు, 10% వేయలేదు, 90% ఉన్నారు. ఓకేనా, పోలైన ఓట్లలో 10% చెల్లవినిగా గుర్తించాలి. ఇవి పోలైన ఓట్లు. దీనిలో 10% మళ్ళీ చెల్లవి ఇన్వాలిడ్గా గుర్తించండు. సో 9 పోతే 81% టోటల్ ఓట్స్. ఓకేనా,
అయితే గెలిచిన అభ్యర్థికి చెల్లిన ఓట్లలో 54% వచ్చి 1620 ఓట్లు మెజారిటీతో గెలిచాడు. గెలిచిన అభ్యర్థికి 44% వచ్చిందంట. సో వచ్చినాక అతనికి 1620 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, అంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఓకేనా, ఓడిపోయిన అభ్యర్థి కంటే 1620 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. గెలిచిన వారు మొత్తం ఓటర్ల సంఖ్య కనుక్కోమన్నాడు. టోటల్ ఓట్లు కనుక్కోమన్నాడు. ఓకేనా, టోటల్ ఓట్లు కనుక్కోమన్నాడు. ఏం లేదు, 54లోకి వెళ్ళి 100లోకి వెళ్ళి 54 తీసేయండి. సో 46. ఓడిపోయిన అభ్యర్థిది 46, గెలిచిన అభ్యర్థిది 54. డిఫరెన్స్ ఎంత ఉంది? 8% ఉంది. ఓకేనా, వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 8%. ఇతనికి 8% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఆ ఓట్లు ఏంటి? 1620 ఓట్లు, 8%. సో 100% పోలైన ఓట్లు ఎంత కనుక్కుందాం ఫస్ట్. ఓకేనా, 8 ఎక్కం 8 2 అంటే 20, 160 పోయింది. సో 8 2 మళ్ళీ 16. సో 4 క్యారీ. సో పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది, 40 అవుతుంది. 8 5 40. సో ఇంటూ 202.5 క్యాల్కులేషన్ చేస్తే మనకు 20,250 వస్తుంది. ఇవి ఏ ఓట్లు? ఈ 81% ఓట్స్. టోటల్ పోలైన ఓట్లలో 81% కదా, ఆ 81% ఓట్లు 20,250. ఈ 20,250 ఇంటూ 100 చేస్తే మనకు క్యాల్కులేషన్ అయిపోతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే. బట్ ఇక్కడ చూడండి, ఏం లేదు, ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మన రైట్ ఆన్సర్. ఓకేనా, ఏదో ఆప్షన్లో ఒకటి రైట్ ఆన్సర్. 81 2 160. సో 160 పోతే 162. ఓకేనా, 81 2 162. 160 పోతే ఎంత క్యారీ అవుతుంది? ఇక్కడ 4 క్యారీ అవుతుంది. ఓకేనా, అంటే రిమైనింగ్ ఎంత? 450 ఉన్నాయి. 450. 81 2 162. ఇది పోదు, 20,000 కాదు. సో రిమైనింగ్ 30,000 కాదు. ఇక్కడ ఎంత? 5 ఉన్నది. 8 5 40, 400, 5 1 5 50, 450. సో ఎంత మనకి? ఎంతలో పోతుంది? 250లో పోతుంది. ఓకేనా, ఫస్ట్ 2 తర్వాత 5 ఇంటూ 100 చేస్తే మనకు 25,000 రూపీస్ ఓటర్లు అయితే రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ మీరే సాల్వ్ చేసి కింద కామెంట్లో మనకు ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక వస్తువులో ధరను 10% తగ్గించాడు. దానిని తిరిగి అసలు ధరకు తీసుకురావాలంటే కొత్త ధరకు, ఓకేనా, న్యూ ప్రైస్కు ఎంత శాతం పెంచాలి? ఓకేనా, ఎంత శాతం పెంచాలి? 100 ఉండే 90 అయింది, 10% తగ్గింది, 90 అయింది. బట్ మళ్ళీ 100 కావాలంటే ఈ 90%ని ఎంత శాతం పెంచితే 100 అవుతుంది? అందరూ అనుకుంటారు తక్కువ ఏ పెట్టేస్తారు, కానీ ఏ కాదు. చూడండి, ఓకేనా, 90% ఈక్వల్ టు ఇప్పుడు ప్రజెంట్ 100% అయింది. కానీ ఇది 100% కావాలి. 90 అనేది 100 రూపీస్ కావాలి మళ్ళీ. సో ఎంత తక్కువ అయింది? 10. ఓకేనా, ఎంత తక్కువ అయింది? 10 రూపీస్ తక్కువ అయింది. సో ఇంటూ చేయండి, 10/90 ఇంటూ 100, 1 గెటింగ్ క్యాన్సల్. 1/9 ఫ్రాక్షన్స్ మార్చుకుంటే 11% 11% అవుతుంది. ఓకేనా, ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 20%, 10%, 5% వరుసగా తగ్గింపుకు సమానమైన ఒకే ఒక తగ్గింపు ఎంత? ఒక 100% ఉంది, ఇందులో ఒకసారి 20%, ఒకసారి 10%, ఒకసారి 5% తీసేసిండంట. ఓకేనా, అయినా ఈ మూడింటికి ఈక్వల్గా ఎంత పర్సెంట్ తీసేస్తే మనకు డైరెక్ట్ ఒకటే డిస్కౌంట్ తోటే అవుతుంది. అది మనకు ఆన్సరు. ఓకేనా, ఇక్కడ 100% ఉంది. ఫస్ట్ మనం హార్డ్ తీసుకుందాం. అట్లా పోయినా ఇట్లా పోయినా, ఇటు నుండి వచ్చినా 10 తీసుకో, 5 తీసుకో, 20 తీసుకో, ఏది తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ 5 తీసుకుందాం. 95 అయింది. ఓకేనా, ఫస్ట్ డిస్కౌంట్ తీసేసినాం. మళ్ళీ 95లో మనం 20% తీసేద్దాం. ఓకేనా, 20% తీసేస్తే 9.5 10%. సో 19 అయింది. ఓకేనా, 99 18 ప్లస్ 0.5 1. ఓకేనా, 19 అయింది టోటల్. 19 తీసేస్తే ఇక్కడ 10
15 ఇట్లకి వెళ్ళి 9 పోతే 6, సో 8 ఇట్లకి ఒకటి పోతే 7, 76% అవుతుంది. 76%లో రిమైనింగ్ ఎంత ఉంది మనకి? ఇంకా 10% తీసేయాలి. 7.6 తీసేస్తే మనకు 10, 6, 4 అండ్ 15 ఇట్లకి వెళ్ళి 7 పోతే 9, 7 ఇట్లకి వెళ్ళి ఒకటి పోయింది ఆల్రెడీ, సో 6, 69.4, 69.4. ఇది కాదు మన ఆన్సరు. మళ్ళీ 100%కి వెళ్ళి 69.4 తీసేస్తే మనకి వచ్చేది ఆన్సరు. 10కి వెళ్ళి 6 పోతే 6, ఇక్కడ 6 అనే ఆప్షన్ ఉందా, బి ఆన్సర్. ఓకేనా, బి. లేదా ఇంకోటి డబుల్ ఉంటే మళ్ళీ మనం కాల్కులేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరిగా జై హింద్.